హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. డాక్టర్స్ ద్వారా పద్మావతి గురించి గుండె పగిలి నిజాన్ని తెలుసుకున్న విక్కీ తను చేసిన తప్పుకి విక్కీకి దూరం అవుతున్న అరవింద. డాక్టర్స్ ద్వారా పద్మావతి గురించి విక్కీ ఏ నిజం తెలుసుకున్నాడు? అరవింద చేసిన తప్పేంటి? విక్కీకి ఎందుకు దూరం అవ్వాలనుకుంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. పద్మావతి బ్లడ్ ఎక్కువగా లాస్ అవ్వడం వల్ల సమయానికి ఒక వ్యక్తి వచ్చి తనకు బ్లడ్ ఇస్తాడు. ఆ వ్యక్తికి పద్మావతి ముందే తెలుసన్నట్టుగా పద్మావతి బెడ్ దగ్గరకు వచ్చి, ఎన్ని రోజులుగా నీ కోసం వెతుకని ప్లేసే లేదమ్మా, ఎప్పటికైనా మనం కలుస్తాం, అప్పటి వరకు నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం కలుస్తాం అనుకోలేదు. చెల్లి, ఒకసారి కళ్ళు తెరిచి ఈ అన్నయ్యను చూడమ్మా, ఎన్ని రోజులుగా నీ కోసం ప్రాణం లేని వ్యక్తిలా వెతికాను, ఈ రోజు నువ్వు నా కళ్ళ ముందు ఉన్నా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావు, ఒకసారి కళ్ళు తెరిచి ఈ అన్నయ్యను చూడమ్మా అంటూ ఆయన ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే నర్స్ అక్కడికి వస్తూ, సార్, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, మీరు ఇక్కడ నుంచి వెళ్తే మంచిది అంటే ఆ వ్యక్తి నర్స్ మాటలు కన్నీళ్ళు తుడుచుకుంటూ పద్మావతి ఉన్న రూమ్ నుంచి బయటకు వస్తాడు. విక్కీ ఆ వ్యక్తిని చూసి దగ్గరకు వస్తూ, థ్యాంక్ యూ, వచ్చిన పద్మావతిని కాపాడారు, థ్యాంక్స్ అని చెప్పి మీ రుణం తెరుచుకోలేను, మీ పేరేంటి చెప్తారా అంటే ఆ వ్యక్తి విక్కీ వైపు షాకింగ్గా చూస్తూ, ఆ పేషెంట్ మీకేమవుతుంది అంటే ఆ మాటకు విక్కీ, పద్మావతి నా భార్య. ఆ మాటకు వ్యక్తి షాకింగ్గా, పద్మావతి నీ భార్యనా అంటే విక్కీ, అవును, ఎందుకలా షాకింగ్గా అడుగుతున్నారు అంటే ఆ వ్యక్తి విక్కీ మాటలకు ఏం లేదన్నట్టుగా, తను మీ వైఫ్ అయితే ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి అంటాడు. ఆ మాటకు విక్కీ, దీనికి కారణం ఆ మురళి అంటూ కోపంగా అంటాడు. ఆ వ్యక్తి, మురళీనా, వాడెవడు అంటూ కోపంగా అంటాడు. ఆ మాటలకు విక్కీ ఆ వ్యక్తి వైపు చూస్తూ, ఆయన మా గురించి తెలుసుకుని మీరు ఇబ్బంది పడడం ఎందుకు, మీ పేరేంటో ఇంకా చెప్పనే లేదు అంటే ఆ మాటకు ఆ వ్యక్తి విజయ్ వర్మ అంటాడు. విక్కీ, మీరేమనుకోకపోతే ఇది నా విజిటింగ్ కార్డ్, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అంటూ విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. వర్మ కూడా కార్డు తీసుకుని, సరే మళ్ళీ కలుద్దాము అంటూ వర్మ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తూ ఎవరికో ఫోన్ చేసి కోపంగా, నాకు నీ నుంచి ఒక హెల్ప్ కావాలి అంటే అటువైపు వాళ్ళు, చెప్పురా ఏం హెల్ప్ కావాలి అంటే వర్మ కోపంగా ఒకరిని వెతికి పెట్టాలి అంటాడు. అటువైపు వాళ్ళు 24 అవర్స్లో వాణ్ణి నీ ముందు ఉంచుతామంటాడు. వర్మ, వాణ్ణి నా చేతులతో నేనే చంపేయాలి, అప్పుడే నా చెల్లి ప్రశాంతంగా ఉండగలదు అంటూ వర్మ ఫోన్ కట్ చేసి తన కారులో ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇటువైపు పద్మావతిని చూపిస్తారు. పద్మావతిని డాక్టర్ చెక్ చేసి ఆ రూమ్లో నుంచి బయటకు వస్తుంది. విక్కీ డాక్టర్ని చూడగానే, డాక్టర్, ఇప్పుడు పద్మావతికి ఏ ప్రమాదం లేదు కదా, తను బాగానే ఉంది కదా అంటే ఆ డాక్టర్, తన ప్రాణాలకు ఏ ప్రమాదం లేదు కానీ అంటూ ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అరవింద్ కూడా అక్కడికి వస్తూ, కానీ అంటే ఏంటి డాక్టర్, పద్మావతి హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉంది కదా అంటే అప్పుడు డాక్టర్, కత్తిపోటు లోతుగా దిగడం వల్ల తన గర్భసంచి డ్యామేజ్ అయింది. ఆ మాటలకు అరవింద్ షాకింగ్గా, అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకున్నా కాస్త డైరెక్ట్గా చెప్పండి అంటూ అరవింద్ బాధగా అడుగుతూ ఉంటే విక్కీకి ఏమర్థం కాక, డాక్టర్స్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, టెన్షన్ పెట్టుకుని చెప్పండి అంటాడు. దాంతో ఆ డాక్టర్, కత్తిపోటు లోతుగా దిగడం వల్ల గర్భసంచి డ్యామేజ్ అయింది, దానివల్ల పద్మావతి పిల్లలు పుట్టే అవకాశం కోల్పోయింది అంటూ బాధగా చెప్తుంది. అంతే. విక్కీ అరవింద్ షాకింగ్గా, ఏం మాట్లాడుతున్నారు, పిల్లలు పుట్టే అవకాశం కోల్పోవడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు, మీరు తను సరిగ్గా చెక్ చేస్తారా? ఆ మాటకు డాక్టర్, మేము పేషెంట్ని సరిగ్గా చెక్ చేసిన తర్వాతే తన కండిషన్ ఏంటో చెప్పగలము, మీరు కోపడినంత మాత్రాన ఇప్పుడు జరిగేదేం లేదు, తను పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయింది, ఇక మేమేం చేయలేము అంటూ ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో అరవింద కుప్పకూలిపోతూ, ఇదంతా నా వల్లే, నేను చేసిన తప్పు వల్లే పద్మావతికి ఇలా జరిగింది, నేనని తానే లేకపోయింటే తను సంతోషంగా ఉండేది, ఇదంతా నా తప్పే అంటూ అరవింద ఏడుస్తూ ఉంటే విక్కీ కూడా ఏడుస్తూ, ఈ విషయం పద్మావతికి తెలిస్తే తను తట్టుకోగలదా, నన్ను క్షమించి పద్మావతి అంటూ విక్కీ కూడా ఏడుస్తుంటాడు. అప్పుడే అను, ఆర్య, కుచల నారాయణ, దివ్య కూడా హాస్పిటల్కి చేరుకుంటారు. ఆర్య విక్కీ ఏడుస్తూ ఉండడం చూసి విక్కీ దగ్గరకు వచ్చి, విక్కీ, ఏం జరిగిందిరా, అర్జెంట్గా హాస్పిటల్కి రమ్మన్నావు, అక్క పాప బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి ఏ ప్రమాదం లేదు కదా అంటే విక్కీ ఏడుస్తూ, ఆర్య అంటూ ఆర్య నాకు చేసుకుని, అక్క పాప బాగానే ఉన్నారు, కానీ పద్మావతి అంటూ ఏడుస్తూ ఉంటే అను పద్మావతి పేరు వినగానే, అమ్మకి ఏం జరిగింది, తను బాగానే ఉంది కదా, ఇంటికి తను ఎక్కడుంది, బావగారు
పద్మావతి ఎక్కడుంది అంటూ అను ఏడుస్తూ ఉంటే విక్కీ పద్మావతి అక్కడుంది అన్నట్టుగా ఒక రూమ్ వైపు చూపిస్తాడు. దాంతో అను పరిగెత్తుకుని వెళ్ళి ఆ రూమ్ బయట నిలబడిపోతూ అమ్మీ అంటూ ఏడుస్తూ అక్కడే ఏడుస్తూ ఉన్న అరవిందని చూసి వదిన అమ్మీకి ఏం జరిగింది, తనెందుకు హాస్పిటల్లో ఉంది అంటే అరవింద్ ఏడుస్తూ నన్ను క్షమించు అను, పద్మావతి ఇలాంటి కండిషన్ ఉండడానికి కారణం నేనే, నేను చేసిన తప్పు వల్లే తనకి ఇలా జరిగింది అంటూ అరవింద్ ఏడుస్తూ ఉంటే అనుకేమర్థం కాక వదిన ఏం మాట్లాడుతున్నావు, నీ వల్ల అమ్మకి ఏం జరిగింది, అసలు ఏం జరిగిందో చెప్పు వదిన అంటే అరవింద తన పాపతో కలిసి గుడికి వెళ్ళడం, అక్కడ మురళి తనపై అటాక్ చేయడం, విక్కి వచ్చి కాపాడడం, విక్కి మురళిని కొట్టడం, మళ్ళీ మురళి వచ్చి అరవిందపై అటాక్ చేయబోతూ ఉంటే పద్మావతి వచ్చి కాపాడడం, తన్ని హాస్పిటల్కి తీసుకురావడం, వర్మ వచ్చి తనకు బ్లడ్ ఇవ్వడం, అలా అన్ని విషయాలు చెప్తుంది. ఆ విషయాలన్నీ విన్నాను షాకింగ్గా అరవింద్ వైపు చూస్తూ మరి ఇప్పుడు అమ్మ ఎలా ఉంది, తనకే ప్రమాదం లేదు కదా అంటే అరవింద్ ఏడుస్తూ ఆ కత్తి పోటు వల్ల గర్భసంచి డ్యామేజ్ అయిందంట, దానివల్ల పద్మావతికి పిల్లలు పుట్టే అవకాశం లేదంట అంటూ అరవింద్ ఏడుస్తుంటే ఆ మాటలు కాను ఆర్య అక్కడే ఉన్న నారాయణ కూర్చుల దివ్య కూడా షాకింగ్గా తన మాటలకు అలానే చూస్తూ ఉంటారు. అరవింద్ ఏడుస్తూ నన్ను క్షమించాను, నన్ను క్షమించు అంటూ మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తుంటుంది. అను మాత్రం అరవింద్ దగ్గరకు పోకుండా ఇది నిజం కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు, పద్మావతి పిల్లలు పుట్టే అవకాశం కోల్పోవడం ఏంటి, అలా ఎప్పటికీ జరగదు, తనలాంటి మంచి వ్యక్తికి ఆ దేవుడు అన్యాయం చేయడు. అను అలా ఏడుస్తూ పద్మావతి ఉన్న రూమ్లోకి వెళ్ళి అమ్మి అమ్మి అంటూ తన్ని కదిలిస్తూ ఉంటుంది. నర్స్ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు, ప్లీజ్ కాసేపు బయటకు వెళ్ళండి అంటే అను ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది. ఆజీ అను బాధను అర్థం చేసుకొని తన్ని ఓదారుస్తూ ఉంటాడు. కుర్చీలో కూడా అరవింద పక్కనే కూర్చుంటూ అమ్మ అరవింద నువ్వు కావాలని ఏం చేయలేదు కదా, బాధపడుకు తల్లి అంటూ తన్ని ఓదారుస్తూ ఉంటుంది. వాళ్ళ బాధపడుతూ ఉంటే దివ్య హ్యాపీగా ఫీల్ అవుతూ నన్ను పాపని ఎంతలా భయపెట్టారు, మీకు ఇలా జరగాల్సిందే, మీరెప్పుడు ఇలానే బాధపడుతూ ఉండాలి అంటూ దివ్య వాళ్ళ వైపు క్రూరంగా చూస్తూ ఉంటుంది. ఇటువైపు పద్మావతికి అప్పుడే మెలకు వస్తున్నట్టుగా చేయి కదిలిస్తుంది. దాంతో నర్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పద్మావతి గురించి చెప్పి తను తీసుకొస్తుంది. అప్పటికే పద్మావతి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంటుంది. అప్పుడు డాక్టర్ కూడా గదిలోకి వస్తూ ఇప్పుడు నీకు ఎలా ఉంది పద్మావతి, స్టమక్లో నొప్పిగా అనిపిస్తుందా అంటే పద్మావతి కడుపుపై చేసుకుని అవును అన్నట్టుగా తలుపుతుంది. డాక్టర్ పద్మావతి దగ్గరకు వచ్చి కొద్ది రోజులు నొప్పి తగ్గిపోతుంది, గాయం కూడా మాయమైపోతుంది, నువ్వింటికి వెళ్ళాలంటే ఈరోజు డిశ్చార్జ్ అవ్వచ్చు అంటే ఆ మాటకు పద్మావతి ఇంతకీ మా వాళ్ళు ఎక్కడ అంటూ చుట్టూ చూస్తూ ఉంటే నర్స్ విక్కి వాళ్ళ దగ్గరకు వెళ్ళి పేషెంట్కి స్పృహ వచ్చింది, మిమ్మల్ని కలవాలనుకుంటుంది అంటే ఆ మాటకు ఫ్యామిలీ ఎంతో లోపలికి వస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకు వస్తూ ఒక్క నిమిషం, తనకి జరిగిన ప్రమాదం వల్ల తనేం కోల్పోయిందో తనకింకా తెలియదు, మీరు కూడా ఇప్పుడే తనకేం చెప్పకండి, తన హెల్త్ మీ చేతిలోనే ఉంది అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా పద్మావతి కండిషన్ అర్థం చేసుకుని డాక్టర్ చెప్పినట్టే ఇప్పుడే పద్మావతికి ఆ మురళి చేసిన పని వల్ల తనేం కోల్పోయిందో తనకిప్పుడే చెప్పకూడదని నిర్ణయించుకొని పద్మావతి ఉన్న రూమ్లోకి వెళ్తారు. పద్మావతి బెడ్ మీద పడుకొని విక్కి వాళ్ళ కోసమే చూస్తుంటుంది. అప్పుడే విక్కి కూడా లోపలికి వస్తుండడం చూసి సరు అంటూ పద్మావతి పైకి లేవబోతూ ఉంటే విక్కి పద్మావతి దగ్గరకు వచ్చి పద్మావతి అప్పుడే స్టంట్లు చేస్తే ఎలా, కొద్ది రోజు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే పద్మావతి నవ్వుతూ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను సారు, నాకేం కాలేదు అంటూ కొంచెం ఇబ్బందిగానే పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటే అను కూడా అమ్మి బావగారు చెప్పింది అర్థం కాలేదా సైలెంట్గా ఉంటూ అంటుంది. దాంతో పద్మావతి సరే అంటూ అలానే బెడ్ మీద పడుకుని ఉంటుంది. అప్పుడే తనకి అరవింద గుర్తు రావడంతో ఎందుకే వదిన ఎక్కడ, తను కనిపించం లేదు అంటే అరవింద కూడా పాపనెత్తుకొని బాధగా రూమ్లోకి వస్తుంది. పద్మావతి అరవిందని చూస్తూ వదిన నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ టెన్షన్గా అడుగుతూ ఉంటే అరవింద పద్మావతి దగ్గరకు వచ్చి తన చేతిని తన చేతులకు తీసుకొని నేను బాగానే ఉన్నాను పద్మావతి, నా గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అరవింద్ అలా చెప్తూ ఏడుస్తూ ఉంటే పద్మావతి ఏమైంది వదిన, ఎందుకు అలా ఏడుస్తున్నారు, నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అంటే అరవింద తన కన్నీళ్లు తెరుచుకుంటూ తన బాధను తనలోని బిగమింగుకొని నవ్వుతూ పద్మావతి వైపు చూస్తుంది. దాంతో పద్మావతి కూడా తన ఫ్యామిలీ అందరి వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇటువైపు వర్మను చూపిస్తారు. వర్మ కోపంగా ఆ మురళి ఎవడు, వాడికి నా చెల్లిపై పగేంటి, విక్కను చూస్తుంటే మంచి వాళ్ళ అనిపిస్తున్నాడు, మరెందుకు నా చెల్లిని ఆ మురళి నుంచి కాపాడలేదు, అసలేం జరిగింటుంది, వీళ్ళకి ఆ మురళికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అన్నీ నాకు తెలియాలి, నువ్వు విక్కిని ఒక కంట కనిపెడుతూ ఉండవు అంటూ ఒక మనిషి నా గురించి పంపించి మిగిలి ఉన్న వాళ్ళతో
ఆ మురళిగాడు గురించి ఏమైనా తెలిసిందా అంటే వాళ్ళంతా వర్మ వైపు భయంగా చూస్తూ లేదు బాస్, తొందరలోనే వాడిని వెతికి తీసుకొస్తామన్నారు. మన మనుషులు కూడా వాడి కోసం వెతుకుతున్నారు బాస్ అంటాడు. వర్మ కోపంగా ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, ఇంకా వాడు దొరకలేదా అంటే ఆ వ్యక్తి భయంగా ఆ మురళి మామూలు వ్యక్తి కాదు బాస్, వాడిని వెతికి పట్టుకోవడం అంటే కొంచెం కష్టమైన పని అంటాడు. దాంతో వర్మ కోపంగా కష్టమైన పనా, ఈ వర్మ ఏదైనా అనుకుంటే అది జరిగి తీరాలి. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి, వాడెక్కడున్నాడో వెతికి లాక్కురండి అంటాడు. దాంతో ఆ వ్యక్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వర్మ కోపంగా అటు ఇటు తిరుగుతూ రే మురళి అంటూ కోపంగా తన పక్కనే ఉన్న బెంచ్పై గుద్దుతాడు. దాంతో ఆ బెంచ్ రెండు ముక్కలైపోయి చెల్లాచెదరై పడిపోతుంది. వర్మకి ఇంకా కోపం తీరకపోవడంతో నా ప్రాణమైన నా చెల్లెల్ని చంపాలని చూసావు కదా, ఇక నీ చావు నా చేతుల్లోనే, రాసి పెట్టుకో అంటూ కోపంగా అంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.